1500 కోట్ల భూమిపై మంత్రి కన్ను. రింగ్ రోడ్ దగ్గర 85 ఎకరాల భూమిపై నజర్. 3 తరాలుగా అందులో ఉంటున్నటువంటి గిరిజనులు. భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే యత్నం. పోలీసులను అడ్డుపెట్టుకుని స్థానికులపై కేసులు. హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పట్టించుకోవట్లే. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి రఘునందన్ రావు మొత్తం చూపిస్తున్నాడు. 85 ఎకరాలు ఆడ ఆగం అయిపోతున్నది. 3 తరాలుగా వస్తా ఉంటే అక్కడ గిరిజనులు వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం. పోలీసులందరూ ఆడే ఉంటున్నారు. ఆ చుట్టుపక్కలకు పోతే 144 సెక్షన్ పెడుతున్నారు. నైటు తెల్లవార్లు పోలీసులు అక్కడే, పనులు అక్కడే జరుగుతున్నాయని చెప్పి ఎంపీ రఘునందన్ రావు చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ మంత్రి దీని వెనక ఉండి అమాయకమైనటువంటి గిరిజనుల భూములు, రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్నటువంటి 85 ఎకరాల మీద 1500 కోట్ల ఆస్తి పైన కన్నేశారు అని చెప్పి క్లియర్గా సాక్ష్యాధారాలతో సహా చూపించాడు. ఇక దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు చెప్పురు ఇక సమాధానం. అరబిందో కంపెనీ తర్వాత ఒక 2-3 కంపెనీలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు కూడా వినిపిస్తా ఉన్నది. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీంట్లో ఉన్నాడని చెప్పి సోషల్ మీడియా మొత్తం కూడా నిన్న సర్క్యులేట్ జరుగుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి మరి మెదక్కి ఎంపీఏ వీటన్నిటిని చెప్తా ఉంటే ఏం సమాధానం చెప్తారు? 1500 కోట్ల ఆస్తి మేము ఎట్లా చేయం, మాది మార్పు, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అని చెప్పిరు కదా. వీడియోతో సహా, ఫుటేజ్లతో సహా మరి ఎంపీ బయట పెట్టిండు కదా. వీటి మీద ఏం సమాధానం చెప్తారో చెప్పురు.